వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం. ఉగ్రరూపం, ప్రళయ కోపం, సగం మనిషి సగం సింహం ఆకారం, దేవతలను సైతం శాసించే రాక్షసులని భయపెట్టే అతని పేరే నరసింహస్వామి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఉగ్ర అవతారం నరసింహ అవతారం. అవును, ఈరోజు మనం నరసింహ అవతారంలో కొలువై ఉన్న ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. ధర్మాన్ని రక్షించడం కోసం, లోక కళ్యాణం కోసం మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారు. దానినే దశావతారాలు అంటారు. విష్ణుమూర్తి దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు. వీటిలో నరసింహ అవతారం ఒకటి. ఇతనినే లక్ష్మీ నరసింహ అని కూడా అంటారు. సగం సింహం సగం మనిషి రూపం కలిగి ఉన్న విష్ణువు యొక్క ఉగ్ర రూపమే నరసింహ అవతారం. ఆయన కొలువై ఉన్న అహోబిలం క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరాన్ని పొంది ప్రజలని చాలా ఇబ్బంది పెడుతూ తనని తానే దేవుడు అనుకునే సమయంలో తన పుత్రుడైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని ఆదరించడం తట్టుకోలేక ప్రహ్లాదుడిని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో దుష్ట శిక్షణ చేయడానికి రాతి స్తంభాన్ని బద్దలు కొట్టుకొని హిరణ్యకశిపుడిని సంహరించారు అని మన పురాణం చెప్తోంది. రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహ సినిమాలో ఇది చాలా క్లియర్గా చూపించారు. ఆ ప్రాంతమే నేటి అహోబిలంగా చెప్పబడుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ దగ్గరలో ఉన్న పెన్నా నదీ తీరాన ఉంది. నరసింహస్వామి యొక్క 5 అడుగుల 3 అంగుళాల ముద్ర మీద ఈ ఆలయాన్ని నిర్మించారు అని అంటారు. ఇది స్వామివారి ప్రధాన నివాసం. అహోబిలం అనే పదం అహోబల నుంచి వచ్చింది. నరసింహస్వామి గొప్పతనం గురించి చెబుతూ దేవతలు అహోబల అనగా గొప్ప బలం కలవాడు అని చెప్పడం వలన ఈ ప్రాంతానికి అహోబిలం అనే పేరు వచ్చింది. అహోబల అనే పేరు కాలక్రమంలో అహోబిలంగా మారింది. ఇక్కడ స్వామివారు 9 రూపాల్లో కొలువై ఉంటారు. భార్గవ నరసింహ, యోగనంద నరసింహ, చత్రవట నరసింహ, క్రోధ నరసింహ, కారంజ నరసింహ, పావన నరసింహ, అహోబిల నరసింహ, మల్వోల నరసింహ, జ్వాలా నరసింహ. స్వామివారి ఉగ్రస్తంభం కొండ మీద ఉంటుంది. దానితో పాటు ఒక కాషాయ జెండా స్వామివారి పాదాలు ఉంటాయి. ఇక్కడ ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం రెండూ ఉంటాయి. ఈ కొండ మీదకు వెళ్ళడం అంత సులభం కాదు. చాలా కష్టమైన మార్గాన్ని దాటి వెళ్ళవలసి ఉంటుంది. ఈ దేవాలయం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉంది. ఇక్కడ ఆదిశేషుడు పర్వతాకృతిలో ఉంటారు. ఇక్కడే ప్రహ్లాదుడి గుడి కూడా ఉంది. అది చిన్న గృహ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం పారువేట ఉత్సవం జరుగుతుంది. ఇది 40 నుండి 45 రోజులు జరిగే మహోత్సవం. ఈ దేవాలయం వైష్ణవులకి అతి ముఖ్యమైన దేవాలయం. లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న అహోబిలం ఆలయం యొక్క విశిష్టత. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.